IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. Hello everyone, I am Dr. Ramakrishna. I am consultant cardiologist at Apollo Health City, Hyderabad. ఇవాళ అసలు అంటే బీపీ అంటే ఏంటి దాని గురించి కొంత తెలుసుకుందాం. చాలామంది బీపీ మీద చాలామంది అపోహలు ఉంటాయి, ఎస్పెషల్లీ ది యూత్ యంగర్ జనరేషన్ పాపులేషన్కి చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకు ఈ అపోహలు, అసలు వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి అనేది చూద్దాం. సో నార్మల్గా అనేది బీపీ అనేది 120 to 140 వరకు నార్మల్ రేంజ్లో ఉంటుందండి. అప్పర్ది, లోవర్ది 60 to 80 అనేది నార్మల్. ఇఫ్ బీపీ మోర్ దాన్ 140/90 ఇన్ మోర్ దెన్ 2 or 3 occasions, అంటే ఇట్లా రిపీటెడ్గా బీపీ ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా మందులు వాడడం, కానీ మందులనే కాదు, అందరూ మందులు వాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎస్పెషల్లీ పర్సనేజ్ ఒబేస్ ఉన్నారని, వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వెయిట్ తగ్గితే బీపీ తగ్గుతుంది. మన డైట్ లైఫ్ స్టైల్ బాగాలేదనుకోండి, దాన్ని మార్చుకుంటే కొంత బీపీ తగ్గుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అంటే డెఫినెట్గా మందులు వాడుకోవాలి. వాడుకుంటే ఏంటి, వాడుకోకపోతే ఏంటి అన్నది చూద్దాం. సో మందులు వాడకపోతే ఏమవుతుంది? సపోజ్ మీరు మామూలుగా ఉన్నప్పుడే బీపీ 140, 150, 160 ఉంటుంది. మీరు ఏదైనా బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు కానీ, నిద్ర లేకపోతే కానీ ఈ బీపీ అనేది సడన్గా 200కి అంతా షూట్ అయిపోతుంది. సో ఇలా షూటప్ అయినప్పుడు ఏంటి, మన బాడీ బ్లడ్ వెజల్స్ అంతా కూడా 120, 130కి మాత్రమే అవి ట్యూన్ అయి ఉంటాయి. సడన్గా ఒకేసారి బీపీ 200కి వెళ్తే సడన్గా బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో ఇలా చాలామంది చిన్న వయసులో వస్తున్న వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఇంకా చాలా ఎంతకుముందు అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవి వస్తాయి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈవెన్ 35, 25 years, 30 years వాళ్ళు కూడా బీపీ అనేది చాలా ఎక్కువగా ఉండడం, అన్కంట్రోల్డ్గా ఉండడం, ఇలాంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం. సో బీపీ వాడుకోకపోతే ఏమవుతుంది అంటే ఈ బీపీ అనేది ఎక్కువ కాలం హై రేంజ్లో, అంటే మోర్ దెన్ 150 or 160 అలా ఉంటే ఇది బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ లోపల ఏంటంటే ఈ రక్తనాళాల లోపల ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పేరుకుపోతూ ఉంటాయి. బీపీ ఎక్కువగా ఉండడంతో ఈ రక్తనాళాలు అనేవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. అంటే చాలా మన మైక్రోమీటర్స్లో ఉంటాయి మన చిన్న రక్తనాళాలు బ్రెయిన్లో సప్లై చేసి. ఆ చిన్నవన్నీ ఏంటంటే ఇంత ప్రెషర్కి తట్టుకోలేక అవన్నీ మూసుకుపోతూ ఉంటాయి. సో అది కాకుండా కళ్ళల్లో కూడా రెటినల్ బ్లడ్ వెజల్స్ అంటాం, ఇవి కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో ఒక్కసారి ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత దాన్ని ఎవరం రివర్స్ చేయలేము. ఈవెన్ ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మందులు వాడినా, ఆపరేషన్లు చేసినా, ఎలాంటి ఆపరేషన్లు ఉండవు. ఒకవేళ ఆపరేషన్లు చేసినా కూడా దీన్ని మనం ఈ కంటి చూపుని అనేది మొత్తం నార్మల్గా తీసుకురాలేము. సో ఈ కన్ను ఒకటే కాదు, హార్ట్ మీద కూడా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఈ బీపీ అనేది, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటంటే కిడ్నీ. ఈ కిడ్నీస్ కూడా ఈ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది, పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి కిడ్నీస్. సో తర్వాత మనం బీపీ కంట్రోల్ చేసినా, ఏం చేసినా కూడా బీపీ కిడ్నీని కానీ ఈ కంటి చూపుని కానీ మనం పర్మనెంట్ మళ్ళీ నార్మల్కి ఎప్పటికీ తీసుకురాలేము, మీరు ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత. సో అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి బీపీ ఎక్కువ ఉందంటే అట్లీస్ట్ పీడియాడికల్గా అంటే ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకోండి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ 30sలో ఉండే యంగ్స్టర్స్, కొన్ని రోజులు ఆ బీపీ ఒకసారి ఎక్కువ వస్తుంది, తర్వాత కొన్ని రోజులు టాబ్లెట్లు వేసుకుంటారు, కొద్ది బీపీ నార్మల్ రేంజ్లో వస్తుంది, వాళ్ళంతటి వాళ్ళే ఆపేస్తారు. తర్వాత మళ్ళీ ఎప్పుడో సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయించుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీ బీపీ ఎక్కువగా ఉంది అంటే అట్లీస్ట్ ఒక 3 నెలలకు ఒకసారైనా మీ ఇంట్లో అయినా చూసుకోండి. ఇంట్లో డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మీటర్స్ ఉన్నాయి, లేదు అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అయినా చూపించుకోండి. బట్ డెఫినెట్గా ఎవ్రీ 3 monthsకి ఒకసారి బీపీ అనేది చెక్ చేయించుకోండి. అది చెక్ చేయించుకుంటే అది కంట్రోల్లో ఉందా లేదా, కొన్నిసార్లు ఏదైనా స్ట్రెస్ వల్ల టెంపరీగా బీపీ ఎక్కువ ఉండొచ్చు, బట్ దాని అంతటా మీ స్ట్రెస్ లెవెల్స్ అది తగ్గిపోయినప్పుడు నార్మల్కి రావచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఒకసారి ఎక్కువ ఉందంటే ఆ లైఫ్ లాంగ్ ఉంటుందని కాదు, బట్ ఒకసారి ఎక్కువగా కనపడింది అంటే రిపీటెడ్గా చెక్ చేయించుకోవడము, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది చూపించుకోవడము. కారణాలు ఏంటి, ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్ ఉండదు, మన మందులు వాడినా కూడా కంట్రోల్ ఉండదు. సో ఎందుకంటే కిడ్నీ నుంచే చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వాటి వల్ల బీపీ ఎక్కువగా రావడం. సో ఏమైనా రివర్సిబుల్ కాజెస్ ఉన్నా కూడా మనం వాటిని ట్రీట్ చేయొచ్చు. సపోజ్ చిన్నవి, మీకు స్లీప్ స్టడీగా లేదు, లేదంటే రాత్రిపూట బాగా గురకబెడుతున్నారు, దానివల్ల కూడా బాడీలో ఈ సింపథెటిక్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా మీ బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం వెయిట్ తగ్గడం కానీ, లేకపోతే ఆ స్లీప్ యాప్నియా ఉంటే దీన్ని స్లీప్ స్టడీస్ చేయించుకొని ఆ బైపాప్ అనే సిపాప్ అనే మెషిన్ వాడితే కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. సో నాట్ ఓన్లీ మందులేనే కాదు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఇంకేమైనా కారణాలు ఉన్నాయో చూసుకొని వాటిని ట్రీట్ చేసుకుంటే మందులు లేకుండా కూడా బీపీని కంట్రోల్ చేయొచ్చు.